దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువిశేషము 5వ అధ్యాయము 41వ వచనము. అప్పుడు యేసు ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలితాకుమి అనెను. ఓ బాలిక లెమ్ము అని అర్థము. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల సర్వేశ్వర, ఈ రోజున మేమందరము కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపండి. ఈ రోజున వాక్యములో తలితాకుమి అని మీరు మాట్లాడి ఉన్నారు. మాటలోని గొప్ప అర్థాన్ని మేము గ్రహించి దాని ప్రకారముగా జీవించుటకు నీ శక్తిని వరప్రసాదాలను ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ విశ్వాసులారా, అందరూ బాగున్నారా? వాక్యాన్ని మనము ఆలకించి ఉన్నాం. ఆ వాక్యాన్ని మనము ఈ రోజున క్లుప్తముగా వివరించుకొని ఆ వాక్యానుసారంగా జీవించటానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు సమర్పించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మార్కు సువిశేషము 5వ అధ్యాయము 41వ వచనాన్ని మనం ధ్యానించి ఉన్నాం. యేసు ప్రభువు ఆ బాలిక చేతిని పట్టుకొని తలితాకుమి అంటూ ఉన్నాడు. అంటే క్రీస్తు ప్రభు అనేకమైనటువంటి అద్భుతాలు బైబిల్ గ్రంథంలో చేశారు. అందులో ఒక గొప్ప అద్భుతం ఏంటి అంటే మరణించిన వారిని జీవముతో లేపటం. మరణించిన వారిని జీవముతో క్రీస్తు ప్రభు లేపుతూ ఉన్నారు. 3 సందర్భాలను మనం తీసుకుందాం. ఈ 3 సందర్భాలలో దేవాతి దేవుడు ఏ విధముగా మరణించిన వారిని లేపి ఉన్నారు, దాని వెనుక పరమార్థం ఏమిటి అనేది ధ్యానించుకుందాం. మార్కు సువిశేషము 5వ అధ్యాయము 35వ వచనాన్ని చూసినప్పుడు యాయిరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, నీవు రక్షించు అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. యేసు ప్రభువు యాయిరు యొక్క భక్తిని విశ్వాసాన్ని గమనించి యాయిరుతో ప్రయాణం అవుతూ ఉన్నాడు. ఇంతలోనే ఇంటి దగ్గర యాయిరు కుమార్తె మరణించినది. ఆ మరణపు వార్తను అక్కడ ఉన్నటువంటి పెద్దలు యాయిరుకు తెలియచేయటానికి ఎదురేగుతూ ఉన్నారు. ఎదురేగి, యాయిరు, ఇక గురువును నీవు ఇబ్బంది పెట్టవాకు, ఎందుకంటే నీ కుమార్తె మరణించినది అని తెలియపరిచారు. అంటే ఆ యాయిరు కుమార్తె మరణించి అప్పటికి 5 నుండి 10 నిమిషాలు అయి ఉండవచ్చు. సమయము కొద్ది సమయము, 5 నుండి 10 నిమిషాలు అయి ఉండవచ్చు. వెంటనే వర్తమానాన్ని యాయిరుకి తెలియపరుస్తూ, గురువుని ఇబ్బంది పెట్టవాకు, నీ కుమార్తె ఇక చనిపోయినది, ఇక తిరిగి రాదు అని సందేశాన్ని అందించారు. అదే మార్కు సువిశేషము 5వ అధ్యాయము 36వ వచనములో ఈ మాటలు వినగానే యేసు ప్రభు యాయిరుతో ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడు అంటే, యాయిరు అధైర్యపడవాకు, ధైర్యాన్ని కోల్పోవాకు, విశ్వాసాన్ని నిలబెట్టుకో, విశ్వాసములో బలపడు, నీవు ఏమాత్రము అధైర్యపడకుండా మనం నీ ఇంటికి పోదామంటున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, యేసు ప్రభువు బాధలో ఉన్నటువంటి వారిని ఏం చేస్తున్నాడంట? ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మరణించినటువంటి తన కుమార్తె యొక్క దుఃఖంలో మరి పడిపోకుండా ఉండటానికి యాయిరును యేసు ప్రభువు ఏం చేస్తున్నారు? ప్రోత్సహిస్తున్నారు. అధైర్యపడవాకు, కృంగిపోవాకు,
ఇదిగో మనం వెళ్దాం, నీవు నన్ను ప్రాధేయపడ్డావే, నీవు విశ్వాసంతో నన్ను బ్రతిమలాడావే, ఆ విశ్వాసాన్ని దృఢపరుచుకో అంటూ యాయీరును ప్రోత్సహించాడు దేవాతి దేవుడు. ప్రియ స్నేహితులారా, అందుకే నేను ఆ యేసు ప్రభువు దగ్గర విశ్వాసంలో మొరపెట్టుకుంటున్నప్పుడు ఆయన మనల్ని ప్రోత్సహిస్తాడు. మీరు అధైర్యపడవాకండి. ఎలాంటి ఇబ్బందిలో నీవు ఉన్నావు, ఎలాంటి ఇబ్బంది పడుతున్నా కానీ నీవు అధైర్యపడవాకు అని ఆయన మనల్ని వెన్నంటి ప్రోత్సహిస్తూనే ఉంటాడు. కానీ మనము ఆయన ప్రోత్సాహాన్ని గమనించలేం. ఒక బాధ మన దగ్గరకు రాగానే ఆ విశ్వాసాన్ని కోల్పోతాం. ఆ ప్రభువు వైపునకు చూడటం మనం మానుకుంటాం. ఆ ప్రభువులోనికి రావటానికి ఇష్టపడం. ఎందుకంటే సమస్య మనల్ని ఏం చేస్తుంది? కృంగదీస్తూ ఉంది. అందుకే యాయీరు కృంగిపోకుండా ఉండటానికి, ఆ మరణ వార్త వినగానే ఆయన బలహీనుడు కాకుండా ఉండటానికి దేవాతి దేవుడు వెన్నంటే ఉండి, నీవు ధైర్యము తెచ్చుకో, విశ్వాసాన్ని బలపరుచుకో, మనం ఇంటికి వెళదాం అంటూ ఉన్నాడు. ఈరోజున దేవుడు నీతో కూడా నీవు అధైర్యపడవాకు. ఎలాంటి సమస్యతో నువ్వు పోరాడుతున్నావు, అధైర్యపడవాకు. మనము ఆ సమస్య దగ్గరికి పోదాం, ఆ సమస్యను పరీక్షించి ఆ సమస్య నుండి బయటికి వద్దాం అని యేసు ప్రభువు ఈ రోజున నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆ ప్రోత్సాహంతో నేను ఆ సమస్య నుండి బయటికి వచ్చి దేవునికి స్తోత్రాలను సమర్పించాలి అని దేవుడు నిన్ను నన్ను ఈ రోజున ఆహ్వానిస్తూ ఉన్నాడు. యాయీరు మరి ధైర్యాన్ని కోల్పోకుండా యేసు ప్రభువుని తీసుకొని వస్తూ ఆ యొక్క బాలిక మరి మరణించినటువంటి ఆ గదిలోనికి తీసుకొని వెళ్ళారు. మనం వాక్యం చదువుకుంటూ పోతే అర్థమవుతూ ఉంటుంది. యేసు ప్రభువు ఆ బాలిక దగ్గరకు వెళ్ళిన తరువాత మార్కు సువిశేషము 5వ అధ్యాయము 41లో ఆయన మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట, దేవుని ప్రియ బిడ్డలారా, ఆమె సన్నిధికి వెళ్ళి ఆమె చేతిని పట్టుకొని తలితాకుమి అంటూ ఉన్నాడు. ఓ బాలిక లెమ్ము అంటూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజు నీతో కూడా తలితాకుమి అంటూ ఉన్నాడు. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో నీ చేతిని పట్టుకొని, నా చేతిని పట్టుకొని నిన్ను లేపుతూ తలితాకుమి, నీవు లే, ఆ సమస్య నుండి లే, నీవు బయటికి రా. ఇంకా ఎన్నాళ్ళు మ్రగ్గిపోతావు ఆ సమస్యలో, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ విశ్వాసంలో నువ్వు బలపడు అని ఆయన ఏం చేస్తున్నాడు? నీ చేతిని పట్టుకొని తలితాకుమే అంటున్నాడు. నువ్వు సమస్య నుండి బయటికి రా, ఇబ్బందుల నుండి బయటికి రా, కన్నీటి నుండి బయటికి రా అంటూ ఆయన నీ చెయ్యి పట్టుకుని పైకి లాగుతున్నాడు. కేవలము మరణించిన వారితోనే కాదు, ఆయన తలితాకుమి అంటూ ఉంది. సమస్యల్లో కృంగిపోతున్న వారిని, సమస్యల్లో నలిగిపోతున్న వారిని, అప్పు బాధల్లో ఉంటున్న వారిని, కన్నీటితో జీవిస్తున్న వారిని ఆయన ఏం చేస్తున్నాడు? తలితాకుమి అంటూ నిన్ను పట్టుకొని లేపుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప దేవుణ్ణి విశ్వసిస్తున్న నీవు ఎందుకు అధైర్యపడుతున్నావు? ఒక సమస్య నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు కృంగిపోతున్నావు? ఒక ఇబ్బంది నీ ముందు నిలబడినప్పుడు బందే లేదు. మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మనలను పట్టుకొని ఆ సమస్య నుండి బయటికి తీసుకొని వస్తాడు. అందుకే నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, నీవు కదలక మెదలక ఉండము, యుద్ధము యెహోవాదే అంటున్నాడు. అంత గొప్ప వాగ్దానాన్ని ఇచ్చినటువంటి దేవుని దగ్గర నీవు ఎందుకు మొరపెట్టలేకపోతున్నావు? ఎందుకు గోజాడలేకపోతూ ఉన్నావు? ఎవరి దగ్గర గోజాడుతూ ఉన్నావు? ఎవరి దగ్గర నీ కన్నీటిని మరి కారుస్తూ ఉన్నావు? దేవుని దగ్గర నీ కన్నీరు కార్చు, దేవుని దగ్గర నువ్వు గోజాడు, దేవునితో నువ్వు పోరాడు, దేవునిలో నీ విశ్వాసాన్ని బలపరుచుకో. యుద్ధం యెహోవాదే అంటూ ఆయన మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప వాగ్దానాలు ఇస్తున్నటువంటి దేవుని సన్నిధిలో ఈ రోజున నేను మరి అధైర్యపడకుండా ధైర్యముతో ఆయనతో ప్రయాణం చేసినప్పుడు మనం ఇబ్బందుల నుండి బయటకు వస్తాం. ఈ రోజున యాయీరు యొక్క కుటుంబంలో ఒక గొప్ప అద్భుతం, మరణించినటువంటి తన కుమార్తెను యేసు ప్రభువు వారు తాకి తలితాకుమి అంటూ ఆమెను లేపుతూ ఉన్నారు. ఒక 5-10 నిమిషాల క్రితం మరణించినటువంటి ఆ బాలికను తాకి ఆయన లేపుతూ ఉన్నాడు. అందుకే మనం చూసినట్లయితే కనుక మార్కు సువిశేషంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను చూసి అక్కడున్న వారందరూ కూడా ఏమయ్యారు? ఆశ్చర్యపోయారు.
ఆ బాలిక లేచి నడిచెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆశ్చర్యపోయారు. నీ జీవితంలో కృంగిపోతూ ఉన్నప్పుడు, నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నప్పుడు, దేవుని దగ్గరికి వచ్చి విశ్వాసంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన నిన్ను పట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడు? లేవనెత్తుతున్నాడు. నీ యొక్క ఎదుగుదలను చూసి అందరూ ఆశ్చర్యపోవాలి ఈ రోజున. అలాంటి విశ్వాసముతో దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి, దేవునితో నువ్వు మొరపెట్టుకోవాలి. అప్పుడు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆ దేవాతి దేవుడు ఈ రోజున నిన్ను నన్ను ఆయన సన్నిధిలోనికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుని ప్రియ బిడ్డ, నీవు భయపడవాకు, నువ్వు అధైర్యపడవాకు, నువ్వు చింతించవాకు, నువ్వు కలవరపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఇది మొదటి మరణంలో మనం ఏం రహస్యం నేర్చుకున్నామంటే, 5-10 నిమిషాల క్రితము మరణించినటువంటి బాలికను దేవాతి దేవుడు యాయిరుడు అధైర్యపడకుండా నీవేం చేయి, విశ్వాసాన్ని నింపుకో, నీవు గొప్ప కార్యం చూస్తావని చెప్పాడు, చూపించాడు. గొప్ప కార్యం, ఆ యొక్క కుమార్తెను జీవంతో ఉంచాడు. రెండవ మరణాన్ని మనం చూసినట్లయితే కనుక లూకా సువిశేషం 7వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, యేసు ప్రభువు వారు నాయిను అను గ్రామానికి వస్తూ ఉన్నారు. నాయిను అను గ్రామానికి వచ్చేసరికి ఒక వితంతువు యొక్క ఏకైక కుమారుడు మరణించాడు. మరణించిన తర్వాత ఆయనను ఎక్కడికి తీసుకొని వచ్చారంట? ఊరి ముఖద్వారము దగ్గరకు తీసుకొని వచ్చారు. గమనించండి, అంటే ఆ బాలుడు, ఆ ఏకైక కుమారుడు, ఆ వితంతువు యొక్క కుమారుడు మరణించి కొన్ని గంటలు మాత్రమే అయింది. అందుకే కొన్ని గంటల తర్వాత ఆయన యొక్క పాడెను, ఆ శవమును తీసుకొని ఊరి వెలుపలకు ముఖద్వారము వద్దకు వచ్చారు. అప్పుడే యేసు ప్రభువు ఎంటర్ అవుతున్నారు ఆ గ్రామానికి. అది చూసి లూకా సువిశేషము 7వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆ యొక్క శవపు పాడెను తాకాడు అని వాక్యం మనకు వివరిస్తూ ఉంది. ఆ యొక్క పాడెను తాకుతూ ఉన్నాడు. పాడెను తాకి ఆ తల్లితో ఒక మాట అంటున్నాడు, అమ్మా ఏడవవద్దు. ఆమె మీద కనికరము చూపించాడు. అందుకే ఆయన ఏమంటున్నాం? మనం కరుణామయుడు అంటున్నాం. కనికరము కలిగిన దేవుడు ఆమెను చూచి ఏడవవద్దమ్మా అని కన్నీటిని తుడిచి పాడెను తాకుతూ ఉన్నాడు. వెంటనే ఆ మోస్తున్నటువంటి నలుగురు ఆగిపోతూ ఉన్నారు. అక్కడ మనం లూకా సువిశేషం 7:14 గనక మనం గమనించినట్లయితే, యేసు పాడెను తాకెను, మోయిచున్న వారు నిలిచి ఉండిరి. అప్పుడు యేసు, చిన్నవాడా లెమ్ము అంటున్నాడు. మరి ఒక్కసారి చిన్నవాడితో ఏమంటున్నాడు? తల్లి తాకుమి అంటున్నాడు. వెంటనే అతడు లేచాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన మాట్లాడసాగెను అంటున్నాడు. ఆయన కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ యాయిరు కుమార్తె, కొన్ని నిమిషాల క్రితం మరణించినటువంటి ఆ కుమార్తె, ఆ బాలిక ప్రభువు తాకగానే లేచి నడుస్తుంది అని మనం చూసాం. ఇక్కడ ఈ యొక్క నాయను యొక్క గ్రామంలోని వితంతువు యొక్క కుమారుడు మరి మరణించగానే ఆ చిన్నవాడా లెమ్ము అని చెప్పగానే ఆయన లేచి మాట్లాడసాగెను అంటున్నాడు. కొన్ని గంటల క్రితం మరణించిన వాడు ఈ యొక్క వితంతువు యొక్క ఏకైక కుమారుడు. చిన్నవాడా లెమ్ము అనగానే ఆయన లేచి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ వారు కూడా మరి ఒక్కసారి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ రోజున ఓ చిన్నవాడా, ఓ చిన్న కుటుంబమా, ఓ ఇబ్బందులు పడుతున్న కుటుంబాలా లెండి అంటున్నాడు దేవాతి దేవుడు. ఈ రోజున మీరు కూడా దేవునితో మాట్లాడగలుగుతారా? దేవునితో నడవగలుగుతారు, దేవునితో సహవాసం చేయగలుగుతారు. అందుకే
భారము చేయాల్సి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. రాగలుగుదామా? ఆయన దగ్గరికి వచ్చి సమస్యల నుండి దూరం కాగలుగుదామా? నీ సమస్య చిన్నదై ఉండొచ్చు, నీ సమస్య పెద్దదై ఉండొచ్చు. ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడంట? నీవు అధైర్యపడకుండా ఆ కరుణ కలిగిన దేవుడు నీ సమస్య నుండి విడుదలను చేస్తూ ఉన్నాడు. ఇది మనము చూస్తున్నటువంటి రెండవ మరణం. మొదటి మరణము నిమిషాల క్రితము జరిగినది, రెండవ మరణము గంటల క్రితము జరిగినది. మొదటి మరణములో తలితాకుమి అనగానే ఆ చిన్నారి బాలిక లేచి మరి నడువసాగెను. రెండవ మరణములో ఈ యవ్వనస్తుడు ఏం చేస్తున్నాడు? లేచి మాట్లాడసాగెను అంటున్నాడు. మూడవ మరణాన్ని మనం చూసినట్లయితే యోహాను సువిశేషము 11వ అధ్యాయము 3వ వచనం నుండి మనం ధ్యానించుకున్నట్లయితే కనుక ఇక్కడ ఒక చక్కటి మాట వివరించబడుతూ ఉంది. తాను ప్రేమించినటువంటి లాజరు వ్యాధిగ్రస్తుడయ్యాడు అని వర్తమానాన్ని ప్రభువుకి అందించారు. ప్రభు వెంటనే వెళ్ళారా అంటే వెళ్ళలేదు. దేవుని ప్రియ బిడ్డలారా, జబ్బు పడ్డాడు కదా, ఇంకా ఏమి కాలేదు కదా, కొన్ని రోజులు అయ్యాక ఆయన దగ్గరికి వెళ్ళి స్వస్థత చేద్దాంలే అనుకుని ఉండవచ్చు. కానీ 4వ వచనం చూసినట్లయితే కనుక ఆయన ఏమంటున్నాడు? ఈ జబ్బు ఆయనకు మరణాన్ని ఇవ్వటానికి రాలేదు, కానీ ఆయన నన్ను మహిమపరచటానికి వచ్చి ఉన్నది అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ విధముగా మనం చూసినప్పుడు యోహాను 11:6లో యేసు ప్రభు 2 రోజులు ఇంకా ఆయన ఉన్న చోటనే ఉన్నాడు. ఇంకా మరి అదే బెతానియా గ్రామానికి చేరలేదు. దాని తరువాత మనం చూస్తున్నాం యోహాను సువిశేషము 11వ అధ్యాయము 17వ వచనం మనం చూడగానే యేసు బెతానియా చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 రోజులు అవుతూ ఉంది. మరణించిన తర్వాత 4వ రోజు బెతానియాలోనికి ప్రభు ప్రవేశించాడు. యాయిరు కుమార్తె మరణించినప్పుడు నిమిషాలు, వితంతు కుమారుడు మరణించినప్పుడు గంటలు, లాజరు మరణించినప్పుడు రోజులు. చూడండి దేవుని యొక్క గొప్ప పరమ రహస్యం ఎలా ఉంటుంది అంటే, దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుంది అంటే ఈరోజున మనం చూస్తూ ఉన్నాం. 4 రోజుల తరువాత మరణించినటువంటి లాజరు యొక్క సమాధి దగ్గరకు యేసు ప్రభువు వెళుతూ ఉన్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ సంభాషణ మనందరికీ తెలుసు. యోహాను సువిశేషము 11వ అధ్యాయము 34, 35 వచనాలు, ఈ 2 వచనాలు చూస్తే 34లో ఆయన దీర్ఘముగా నిట్టూర్చి అంటే అయ్యో లాజరు అంటూ నిట్టూర్చి, 35వ వచనంలో ఆయన కన్నీరు కార్చి ఆయన ఏం చేస్తున్నాడు? లాజరు కోసము ఏడుస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, అది చూసి చూడండి ఈయన లాజరును ఎంత ప్రేమించెనో అంటూ ఉన్నారు. ఈ రోజున ఆయన నిన్ను నన్ను చూసి కూడా కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని మంచి విలువల గురించి చెప్పినా ఈ నా బిడ్డలు నా నుండి దూరముగా వెళ్ళిపోతున్నారే అని యేసు ప్రభు మనలందరినీ చూసి ఏడుస్తున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఏడ్చి ఆయన అంతటితోనే ఆగిపోవటలేదు. నీకు, నీ యొక్క సమస్యకు, నీ యొక్క మరి పాత జీవితానికి ఒక సమాధానాన్ని ఇవ్వటానికి ముందుకు నడుస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆ సమాధానాన్ని నీవు పొందుకొని నీ పాత జీవితాన్ని ఏం చేయాలి? మార్చుకోవాలి. పునీత అగస్టిన్ గారు తన పాత జీవితాన్ని మార్చుకొని క్రొత్త జీవితంలోనికి వచ్చి ఒక గురువుగా, ఒక పీఠాధిపతులుగా, ఒక పునీతుడిగా, ఒక వేద పండితుడిగా తిరుసభలో ఒక స్థానాన్ని ఆయన పేరుకు అంటూ ఒక గౌరవాన్ని నిలుపుకున్నాడు. అదే విధముగా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి నీవు, యేసు ప్రభు నీ కోసం నా కోసము కన్నీరు పెడుతూ ఉండగా ఆ కన్నీటికి నేను విలువనిచ్చి నీ జీవితం, నా జీవితాన్ని ఏం చేసుకోవాలంట? సరి చేసుకొని యేసు ప్రభువులో గొప్పవారిగా మనము ఎదగాలి. ఆ ఎదుగుదల కోసము యేసు ప్రభు ఏడుస్తూ ఉన్నాడు. ఏడవటమే కాదు దేవుని ప్రియబిడ్డలారా, అంతటితోనే ఆగకుండా యేసు ప్రభు లాజరును సమాధి ఎక్కడ చేశారు అంటూ అడుగుతూ ఉన్నారు. ఆ సమాధి దగ్గరకు వెళ్ళిన తర్వాత యోహాను 11:39లో ఆ రాతిని తొలగింపుడు అంటూ ఉన్నాడు. మన జీవితంలోని సమస్యలను మనం తొలగించాలి. ముసుగును తొలగించండి. ఎప్పుడైతే మనము ముసుగును తొలగిస్తామో అప్పుడే అద్భుతం.
మనం ముసుగును వేసుకొని జీవిస్తూ ఉంటాం. నామమాత్రపు క్రైస్తవులుగా ఒక వేషధారణగా ముసుగును వేసుకొని చేతులను పైకి లేపి దేవాలయంలో నలుగురు చూస్తుండగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ హృదయంలో మాత్రం అన్నీ చెడు ఆలోచనలే. ఈ రోజున ఆ ముసుగును తొలగించమని దేవాతి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ రాతిని తొలగించు. ఆ బండ రాతిని నీ హృదయము నుండి, నీ జీవితము నుండి ఎప్పుడైతే తొలగిస్తూ ఉంటావో అప్పుడు అద్భుతాన్ని చూడగలుగుతా. రాతిని తొలగించగానే ప్రభు ఏమంటున్నాడో తెలుసా? యోహాను సువిశేషం 11వ అధ్యాయం 43వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట, పిమ్మట యేసు బిగ్గరగా లాజరు బయటికి రా అంటున్నాడు. ఈరోజున నన్ను పేరు పెట్టి పిలిచి, ఓ నా బిడ్డ బయటికి రా. అందులో నుంచి, సమస్య నుంచి, నీ చెడు జీవితము నుంచి, నీ యొక్క చెడు ఆలోచనల నుంచి, నీ యొక్క ప్రవర్తన నుంచి నువ్వేం చేయాలంట? బయటికి రా, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. లాజరు వెంటనే బయటికి రాగానే మనం వాక్యంలో చూస్తున్నాం. యోహాను 11:44లో యేసు వారితో కట్లు విప్పి అతనిని పోనిండు అంటూ ఉన్నాడు. నువ్వెప్పుడైతే ఆ ముసుగును తొలగించి క్రీస్తు సన్నిధికి రావటానికి సంసిద్ధుడు అవుతావో, నువ్వు బయటికి రా అని ఆయన నిన్ను పిలిచినప్పుడు ఆ సమస్యలన్నిటినీ ఆయన దగ్గర పడవేసి నువ్వేం చేయాలంట? నీ జీవితంలోనికి, నీ క్రొత్త జీవితంలోనికి, మార్పు కలిగినటువంటి జీవితంలోనికి ప్రయాణము చేయాలి. ఇక వెనుకకు చూడవద్దు. అగస్టిన్ గారు కొత్త జీవితంలోనికి వచ్చాక పాత జీవితానికి వెళ్ళలేదు. అదే విధముగా ఈ రోజున యేసు ప్రభు నిన్ను బయటికి రా అని పిలవగానే నీ యొక్క బలహీనమైనటువంటి జీవితం నుంచి, ఈ యొక్క అశాశ్వతమైనటువంటి జీవితం నుండి నువ్వు బయటికి వచ్చినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోనికి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. అలాంటి జీవితమును నువ్వు పొందుకున్నప్పుడు దేవాతి దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఎన్నింతలుగా ఆశీర్వదిస్తాడు అంటే రెండింతలుగా ఆశీర్వదిస్తాడు, నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. ఆదికాండం 26:12 మనం చూసినట్లయితే ఈసాకు ఎదపెట్టగా ఆయన నూరంతలుగా ఆశీర్వదించును అంటున్నాడు. నీ ముసుగును తొలగించి, నీ బలహీనతలను తొలగించి, నీ ఇబ్బందులను తొలగించి, నీ యొక్క జీవితాన్ని క్రీస్తుకు సమర్పించినట్లయితే ఆ సమస్యల నుండి అన్నిటి నుండి బయటికి తీసుకుని వచ్చి నిన్ను హేరాళముగా ఆశీర్వదిస్తాడు అని వాక్యం నేర్పిస్తూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ 3 మరణాలలో ఏది క్లిష్టతరమైనది? ఈ 3 మరణాలలో ఏది చాలా కష్టమైనటువంటి మరణం అంటే 3వది లాజరు మరణం. మొదటిది కొన్ని నిమిషాలు, రెండవది కొన్ని గంటలు, మూడవది కొన్ని రోజులు. అంటే ఆ యొక్క సమాధి చేయబడిన తరువాత ఆయన ఎలా ఉన్నాడంట? దాదాపుగా ఆయన యొక్క శవము కుళ్ళిపోతున్నటువంటి స్థితిలో నుండి, అంటే ఆ యొక్క శవము ఉబ్బి ఉండవచ్చు, పగిలిపోవటానికి సంసిద్ధంగా ఉండవచ్చు. చాలా ఇబ్బంది అయినటువంటి మరణం లాజరు మరణం 4వ రోజు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవాతి దేవుడు నీ సమస్య క్లిష్టమైనప్పుడు, నీ సమస్య చాలా బలపడినప్పుడు ఆయన వెంటనే వచ్చి తేలికపరుస్తూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ సమస్య ఇబ్బందులు కరంగా ఉన్నప్పుడు, ఆ సమస్య తీరనదై ఉన్నప్పుడు దేవుడు వెంటనే వచ్చి నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. కాబట్టి కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు సమస్య త్వరగా దేవుడు పరిష్కరిస్తూ ఉంటాడు. ఆ సమస్య త్వరగా పరిష్కరింపబడాలి అంటే నీవు దేవునితో సహవాసం చేయాలి అని ఈ యొక్క 3 మరణాల్లోని పరమ రహస్యం మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు దేవాతి దేవుడు త్వరగా పనిని పూర్తి చేస్తూ ఉంటాడు. కావుననే నీవు నేను ఎంత కష్టంలో ఆయన సన్నిధిలోనికి వస్తూ ఉన్నాం, ఎలాంటి హృదయముతో ఆయన సన్నిధిలోనికి వస్తూ ఉన్నామో ఆలోచన చేసుకుంటూ కళ్ళను మూసుకొని ప్రార్థన చేద్దాం. సర్వమును సృష్టించి కాచి కాపాడుతున్న పరమపిత, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు. ప్రభువా, సృష్టి ఆరంభములో నరుడిగా మట్టిని తీసి నరుడిగా తయారు చేసి ఆ మట్టికి శ్వాసని ఇచ్చావు. తిరిగి ఆ శ్వాసను నీలో కలిపేంత వరకు నీవు జీవించు అని ఆశీర్వదించావు. ఈ రోజున ప్రభువా, 3 మరణాలను మేము చూసి ఉన్నాం.
3 ఇబ్బందులను మేము చూసి ఉన్నాం. ఈ 3 ఇబ్బందులలో 3వ ఇబ్బందిని మేము జ్ఞాపకపరుచుకుంటూ, మా యొక్క జీవితము కష్టతరమైనదిగా ఉన్నప్పుడు నీవు త్వరగా మా జీవితంలో మేలులను చేకూరుస్తావు, కార్యాలను జరిపిస్తావు, అద్భుతాలను చేస్తావని మేము తెలుసుకొని ఉన్నాం. ఈ రోజున మేమందరము అనేకమైనటువంటి ఇబ్బందులతో సమస్యలతో వచ్చి ఉన్నాం. మా సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వండి, మా కన్నిటిని తుడవండి, మాకు ఆనందాన్ని నింపమని వేడుకుంటూ ఉన్నాం. మేము కూడా ఏదో ఒక రోజున నీ సన్నిధికి వచ్చేవారమే అయినప్పటికీ జీవించి ఉన్నన్నాళ్ళు నిన్ను అంటి పెట్టుకొని జీవిస్తూ ప్రతి సమస్య నుంచి మేము విజయాన్ని పొందుకొని బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈ రోజున విన్నటువంటి ఈ మాటల ప్రకారముగా మేమందరము కూడా నిన్ను అంటి పెట్టుకొనులాగున ఆశీర్వదించండి. కన్నీటిలో మేము ఉండకుండా ఇదిగో కన్నీరును నీ సన్నిధిలో కార్చే భాగ్యాన్ని మాకు అందించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఎల్లప్పుడూ మేమందరము కూడా నిన్ను వెన్నంటి నీ మార్గంలో నడిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్.